10 ఏళ్లలో ఒక 30-35 సంవత్సరాల అభివృద్ధిలో ముందరికి తీసుకుపోయిండు ఈ గజ్వేల్ నియోజకవర్గం. గత 2 మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ జెండానే ఎగిరేసినాము, మున్సిపాల్ని కైవసం చేసుకున్నాం. ముచ్చటగా 3వసారి కూడా బీఆర్ఎస్ జెండాని ఎగిరేస్తున్నాము. వాస్తవానికి 9.5 సంవత్సరాల పాలన సాగిన, అందులో 1 సంవత్సరం కరోనా మూలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. 1 సంవత్సరం కొత్తగా ఏర్పడ్డాం కాబట్టి ఆర్థిక లావాదేవీలు సరిగ్గా తెలియక కూడా, అంటే 9.5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు ఇలా పోతే 7.5 సంవత్సరాలనే తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అభివృద్ధిలో అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. మళ్ళీ ప్రజలు ఒకటి ముక్తకంఠంగా ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా మళ్ళా కారే రావాలి, సారే రావాలి, సారు పాలనే మాకు మంచిగున్నది నినాదంతో ఇవాళ ప్రజలు ఉన్నారు. సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా, మళ్ళా కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలలో. ఆంగ్లేయులను తరుము కొట్టి గాంధీ మహాత్ముడు అహింసా మార్గంలో పోరాటం చేసి భారతదేశానికి స్వతంత్రం తెచ్చినప్పుడు జాతిపిత అయితే, మరి తెలంగాణ కేసీఆర్ గారు 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి అధికారంలో ఉన్న పార్టీ నుంచి బయటకు వచ్చి పదవులు త్యాగం చేసి అహింసా మార్గంలో సకల జనుల సమ్మె చేపించి ప్రాణాలకు తెగించి పోరాడితేనే కదా తెలంగాణ వచ్చింది. అసంటప్పుడు తెలంగాణకు జాతిపిత కాకపోతే ఏమైతుంది? సార్, మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి తెలంగాణలో. సో ఇప్పుడు గజ్వేల్ కాన్స్టిట్యూషన్స్లో ఎలా ఉండబోతుంది? యంత్రాంగం, కాంగ్రెస్ యంత్రాంగం, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం యంత్రాంగం యూజ్ చేసి లాస్ట్ టైం పంచాయతీ ఎలక్షన్స్లో కూడా కొంచెం నెగిటివ్గా చేసింది. సో ఈ ఎలక్షన్స్ ఎట్లా చూసుకున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఎదుర్కొనబోతున్నారు? యావత్ తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కూడా మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో, ఎందుకంటే కేసీఆర్ గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేతో పాటు ముఖ్యమంత్రిగా కూడా ఈ గజ్వేల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి 10 ఏళ్లలో ఒక 30-35 సంవత్సరాల అభివృద్ధిలో ముందరికి తీసుకుపోయిండు ఈ గజ్వేల్ నియోజకవర్గాన్ని. అది మా యావత్ తెలంగాణ ప్రజలతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో, అందులో ముఖ్యంగా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్సు ప్రజలు కూడా సంపూర్ణ విశ్వాసంతో కేసీఆర్ నాయకత్వం మీద ఇప్పటికి కూడా ఉన్నారు. దానికి నిదర్శనంగా గత 2 మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ జెండానే ఎగిరేసినాము, మున్సిపాల్ని కైవసం చేసుకున్నాం. ముచ్చటగా 3వసారి కూడా బీఆర్ఎస్ జెండాని ఎగిరేస్తున్నాము. బీఆర్ఎస్ వ్యక్తే మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోబోతున్నారు. అంతేకాకుండా కూడా ఎప్పుడైతే కేసీఆర్ గారు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడానికి ముందుకొచ్చాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటర్స్ విషయంలో ఆధిక్యంలో ఉన్నది. మొన్న ఎంపీ ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో, మరి ముఖ్యంగా మొన్న జరిగిన స్థానిక సంస్థలు సర్పంచ్ ఎలక్షన్లలో కూడా 65% సర్పంచులు గెలుచుకొని కేసీఆర్ గారి మీద సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు మా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు. రేపు రాబోయే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా 20 కౌన్సిల్ వార్డ్స్ ఉన్నాయి. ఆ 20 కౌన్సిల్ వార్డ్స్లో కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి, కారు గుర్తు అభ్యర్థికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ సంపూర్ణ మెజార్టీతోటి, సంపూర్ణ విశ్వాసంతో మేము బీఆర్ఎస్ జెండా ఎగిరేసి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంలో మాకు ఏ పార్టీ అనుమానం లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించి కొత్త రాష్ట్రమైన వాస్తవానికి 9.5 సంవత్సరాల పాలన సాగిన, అందులో
ఒక సంవత్సరం కరోనా మూలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఒక సంవత్సరం కొత్తగా ఏర్పడ్డాం కాబట్టి ఆర్థిక లావాదేవీలు సరిగ్గా తెలియక కూడా, అంటే 9.5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు ఇలా పోతే 7.5 సంవత్సరాలనే తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అభివృద్ధిలో అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది. మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయింది. అప్పటి నుంచి ఏర్పడి ఉన్న రాష్ట్రాలకు కూడా ధీటుగా వాటి ముందట నిలిపిండు కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి విషయంలో. అలాగే ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్స్ ముందు అలవిగానే హామీలు ఇచ్చి, ఎన్నో గ్యారంటీలు ఇచ్చి, ఎన్నో హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక ఒక 6 నెలల దాకా ప్రజలు కొంచెం ఆశించిండ్రు. ఏమో చేస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు, రైతు బంధు పెంచుతా అన్నాడు, పెన్షన్స్ పెంచుతా అన్నాడు, స్కూటీలు ఇస్తా అన్నాడు, లేకపోతే మహిళలకు 2,500 ఇంటికి ఇస్తా అన్నారు. ఇట్లా ఎన్నో అలవిగానే హామీలు ఇచ్చారు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 6 నెలల దాకా ఆశించి భంగపడ్డారు. అప్పుడు ప్రజలు వాళ్ళు రియలైజ్ అయ్యారు ఇవన్నీ బోగసు, మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుండు. కాబట్టి రేవంత్ సర్కారు కాంగ్రెస్ సర్కార్ తోటి ఏది కాదు అనేది తేటతెల్లం అయిపోయింది. 6 గ్యారంటీలలో ఒక ఉచిత బస్సు మాత్రమే నామమాత్రంగా బస్సులు పెంచకుండా, రూట్లు పెంచకుండా అవే నడిపిస్తుండు. అవే మహిళలు తనుక సస్తుండ్రు. మగవాళ్ళకేమో ఛార్జీలు పెంచిండు. అది తప్ప మిగతా 5 గ్యారంటీలలో కూడా ఏది కూడా దానికి దరిదాపులో లేదు. 420 హామీలు ఇచ్చిండు, ఏ ఒక్కటి కూడా లేదు. రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అంటే ఒక 40% రైతులకు మాత్రమే అది అమలైంది, మిగతా వాళ్ళకి కాలేదు. రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతుండ్రు. మరీ ముఖ్యంగా కరోనా టైంలో కూడా కేసీఆర్ గారు రైతులకు యూరియా కొరత లేకుండా చూసిన ఘనత కేసీఆర్ గారిది. కానీ మీరు మా తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు మొన్న ఎంత గోసపడ్డారో, తెలంగాణ రాకముందు ఎంత గోసపడ్డామో ఇప్పుడు కూడా ఆ గోస మళ్ళా అనుభవిస్తే, అరే మళ్ళా కేసీఆరే రావాలి, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది, రైతులు బాగుంటారనే ఒక ఆలోచనకు రైతు సోదరులు అందరూ వచ్చారు. మొదటిసారి 500 బోనస్ ఇస్తామని అన్ని రకాల ఓట్లకు ఇస్తాడు, దొడ్డోడ్లకు సన్నోడ్లకు. తీరా వచ్చే వరకు సన్నోడ్లకు అన్నాడు. సన్నోడ్లకు ఇప్పటి వరకు మొదటిసారి అయితే ఎవరికి బోనస్ లేదు. మొన్న బోనస్ అన్నాడు కాబట్టి అది కూడా పూర్తి స్థాయిలో చాలామందికి రాలేదు. ఇలా కేసీఆర్ కిట్ తోటి చాలామంది మామూలు కుటుంబాలు, బిలో పావర్టీ లైన్లో ఉన్న కుటుంబాలు సర్కారు దవాఖానలకు పోయి ప్రసవాలు చేసుకున్న తర్వాత ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 ఇచ్చి అమ్మఒడి వాహనం ఇచ్చి ఇంటి దాకా దించి వచ్చిండు. ప్రజలు అది కూడా నెమరేసుకుంటుండ్రు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పూర్తయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 4 దఫాలుగా రైతు భరోసా వాడాలి. కానీ ఇప్పటి వరకు పోయిన ఎలక్షన్ల ముందు ఒక్కసారి మాత్రమే వేసిండు, 3 సార్లు ఎగ్గొట్టిండు. అంతేకాకుండా కేసీఆర్ కిట్టును అట్లా తీసుకొచ్చారు. కళ్యాణ లక్ష్మి సుమారు 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఎన్నో గ్రామాలల్లో చాలా పెళ్లిళ్ళు జరిగినాయి. ఈ 2 సంవత్సరాలలో ఒక్క విడతనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చిండు, తులం బంగారం ఎటో ఎగ్గొట్టిండు. అవి కూడా కొన్ని నామమాత్రంగా కొన్ని మాత్రమే ఇచ్చిండు. పూర్తి స్థాయిలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు రాలేదు. అది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అదే కాకుండా కరెంటు కొరత కూడా రైతులు ఎదుర్కొంటున్నారు, ప్రజలు ఎదుర్కొంటున్నారు పట్టణాలలో. ఇంకా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో రకాలు కంటి వెలుగు లాంటి మంచి కార్యక్రమం కేసీఆర్ గారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ముందు చూపుతోటి పెట్టిండు. దాని గురించి ఊసు లేదు. అలాగే ఓవర్సీస్ స్కాలర్షిప్స్ లేవు ఇప్పటి వరకు. గురుకులాలను పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఏదో కొత్త పదం పెట్టుకుంటా అవన్నీ చెప్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. అది మొన్ననే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఒకసారి చెప్పడం జరిగింది. రేపటి దాంట్లో కూడా ఫలితాలు ఆ దిశగానే వస్తాయి. కాంగ్రెస్ ఎన్ని మళ్ళా ప్రలోభాలు పెట్టినా కూడా నమ్మే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని బదనాం చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేసేలో భాగంగానే ఈ మధ్య సిట్ నోటీసులని వాటిని వీటిని చేసుకుంటా పబ్బం గడుతుండు, ప్రజలను మభ్యపెడుతుండు తప్ప ఏ ఒక్క అభివృద్ధి, కొత్త అభివృద్ధిని పక్కకు పెట్టండి. కేసీఆర్ గారి ఆయంలో మొదలుపెట్టి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కూడా ఏది కూడా ఒక్కటి కూడా ముట్టుకోలేదు. సంక్షేమ పథకాలు అయితే పూర్తి స్థాయిలో లేదు.
కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఒక 3 రకాల పెన్షన్స్ మాత్రమే ఉండేది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 11 రకాల జనాలకు పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కూడా మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చి ఇవాళ జిల్లా లెవెల్లో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ మెడికల్ సర్వీసెస్తో పాటు గ్రామీణ ప్రాంత మిడిల్ క్లాస్ ప్రజలకు కూడా డాక్టర్ అయ్యే అవకాశాన్ని కల్పించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ప్రజలు అది కూడా మంచిగా గుర్తుంచుకుంటున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 ఖర్చు పెట్టి కార్పొరేట్ స్థాయి విద్యను అందించింది కేసీఆర్ గారు. అది కూడా ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూళ్ళ పరిస్థితి ఎట్లుందో రోజు మనం టీవీలలో చూస్తున్నాం. అన్నం పెట్టే పరిస్థితి లేదు, పెడితే రోజు ఒకటి కాంటామినేటెడ్ ఫుడ్. ఇలా చెప్పుకుంటూ పోతుంటే హాస్పిటల్లో కూడా ఆల్మోస్ట్ ఒక 30-40% ప్రసవాలు తగ్గిపోయినాయి. మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ దిక్కు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మళ్ళీ ప్రజలు ఒకటి ముక్తకంఠంగా ఏ గ్రామానికి పోయినా ఏ పట్టణానికి పోయినా మళ్ళా కారే రావాలి, సారే రావాలి, సారు పాలనే మాకు మంచిగున్నది అనే నినాదంతో ఇవాళ ప్రజలు ఉన్నారు. తప్పనిసరి ఈ ఎలక్షన్లో కానీ రాబోయే ఏ ఎలక్షన్లు అయినా కూడా ప్రజలు కర్రగాల్చి రేవంత్ రెడ్డికి వాత పెట్టి సాలు నాయన నీ పాలన, ఇక సాలుని మోసపూరిత మాటలు నమ్మి మోసపోయినాము, ఇప్పటికైనా మేము జ్ఞానోదయం అయింది మాకనే ధోరణిలో ప్రజలు ఉన్నారని మాకు తిరుగుతుంటే ప్రజలు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది. ఆంగ్లేయులను తరుము కొట్టి గాంధీ మహాత్ముడు అహింసా మార్గంలో పోరాటం చేసి భారతదేశానికి స్వతంత్రం తెచ్చినప్పుడు జాతిపిత అయితే మరి తెలంగాణకు కేసీఆర్ గారు 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి అధికారంలో ఉన్న పార్టీ నుంచి బయటకు వచ్చి పదవులు త్యాగం చేసి అహింసా మార్గంలో సకల జనుల సమ్మె చేపించి ప్రాణాలకు తెగించి పోరాడితేనే కదా తెలంగాణ వచ్చింది. అసంటప్పుడు తెలంగాణకు జాతిపిత కాకపోతే ఏమవుతారు? గాంధీ ఎప్పుడైతే భారతదేశానికి జాతిపిత అయితే తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ తెలంగాణ జాతిపిత అంటే తప్పేముందండి? అలా 100%. లేకపోతే మామూలుగా విషయం కాదు అది. మామూలుగా పిడికెడు మంది లేనప్పుడు, పిడికెడు ప్రతినిధులు లేకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని మెడలోంచి ఆంధ్ర పాలకుల ఒత్తిళ్లను ఎదిరించి తెలంగాణ సాధించినప్పుడు మరి దాన్ని తెలంగాణ జాతిపిత అనడంలో తప్పేముంది? ఎందుకు కాదంటారు అని ఒకవేళ అలా లేకపోతే ఇవాళ ఇంత ప్రజాదరణ కేసీఆర్కి ఎందుకు వస్తుంది? గతంలో కూడా తొలిదశ ఉద్యమం జరిగింది, అంతకుముందు సాయుధ పోరాటం జరిగింది. తర్వాత ఎంతోమంది మధ్యన తొలిదశకు మలిదశకు ఎన్నో మంది పార్టీలు పెట్టారు తెలంగాణ సాధన కొరకు. వాళ్ళంతా కూడా గాలిలో కలిసిపోయినారు. మరి అలాంటిది తెలంగాణ తెచ్చేదాకా సావును కూడా పనంగా పెట్టి తెలంగాణ తెచ్చినప్పుడు తెలంగాణ జాతిపిత అంటే తప్పేముంది? 100% తెలంగాణ యావత్ ప్రజలు కూడా కేసీఆర్నే తెలంగాణ జాతిపితగా గౌరవిస్తుండ్రు, ఒప్పుకుంటారు.